ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మ్యామ్, ఇంక మీరు రెస్ట్ తీసుకోండి. సార్, మేము బయలుదేరుతాం. డ్రైవర్ డ్రాప్ చేస్తాడు, ఉండండి బాబు. అయ్యో, ఎందుకు సార్? అవసరం లేదు, మేము ఆటోలో వెళ్ళిపోతాం. సరే అమ్మా. ఓకే మేడం, బాయ్. రండి శ్రీకర్ గారు. బాయ్ మ్యామ్. మాయా, హాస్పిటల్కి వెళ్దామా? శ్మశానానికి వెళ్దాం. అది కాదు బేబీ. ఓ, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. పదండి. అసలు విషయం బయట పెట్టుకోకుండా యుద్ధం చేస్తున్నా. చివరికి గెలుపు నాదే. శ్రీకర్ నావాడే అవని. ఆటో, 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 ఆప్. ఆటో, ఆప్. పాప రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలన్నా. సరే మేడం, కూర్చోండి. బావా, ఏంటి? డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు దాన్ని నమ్ముతావా? ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. డెస్టినీ ఏదైతే రాసి పెడుతుందో అదే జరుగుతుంది. మనం దూరం అయిపోవాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనం మాత్రం విడిపోమని అనడానికి ఈ ప్రయాణమే నిదర్శనం. క్లియర్గా చెప్పు. పొడిగా చెప్తే నాకేం అర్థం అవుతుంది? మాయ నన్ను నీ పక్కన ఉండకుండా వెనక సీట్లో కూర్చోబెట్టింది. కానీ తనే వెనక సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. తను చేస్తున్న పనులు అమ్మవారికి కూడా నచ్చకపోవడం వల్లనే పనిష్మెంట్ ఇచ్చింది. మీ ఇద్దరూ హారతి తీసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ మనిద్దరికీ హారతి దక్కింది. ఇప్పుడు ఈ విధంగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనం ఎప్పటికీ విడిపోమని నేనెప్పుడు నమ్మేది ఎందుకే. ఆ మాయనే కాదు, ఎంతమంది మాయలు, ఎంతమంది నిహారికలు, ఎంతమంది వేదవతీలు మనల్ని విడదీయాలని చూసినా వారి కోరిక నెరవేరదు. అందుకే నేను ధైర్యంగా ఉంటున్నాను. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. మన బంధం ఎప్పటికీ వేరు చేయబడదు. విడిపోకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ అటువంటి పరిస్థితులు నాకేమీ కనిపించడం లేదు. ఎందుకంటే నువ్వు నా మాట వినటం లేదు. న్యాయం లేని కోరికలు కోరుతూ మాట వినడం లేదంటూ నా మీద నింద వేస్తే ఎలా? అన్నా, ఆటో ఆపండి. ఇక్కడ ఆపండి. ఏమైంది? నా మాటలకు ఏమైనా కోపం వచ్చిందా? ఇల్లు దగ్గరకు వచ్చింది, నేను ఇక్కడ దిగిపోతాను. బావా, బావా, ఇక్కడెందుకు? ఇంటి ముందు దిగుదాం. వద్దు. ఏ? మనం కలిసి కారులో వచ్చినా, బైక్ మీద వచ్చినా, ఆటోలో వచ్చినా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అమ్మ నన్ను తిడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా అవనితో ఎందుకు తిరుగుతున్నావని సీరియస్ అవుతున్నారు. అందుకే నేనిక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. నాతో బంధం కలవాలని ఉందని అంటున్నావు. మరి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మీ వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతున్నావా? మనం ఎటూ ఆనందంగా లేవు. కనీసం వాళ్ళనైనా ఆనందంగా ఉంచాలి కదా. మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే ఎదురు తిరుగుతున్నామని బాధపడతారు. నువ్విలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా భయపడితే మనం ఎలా కలవగలుగుతాం బావా? రైలు పట్టాలులా పక్క పక్కనే ఉంటాం గాని ఒక్కటి కాలేము. ఇక నేను నీతో మాట్లాడలేను, నాతో వాదించుకో.
సుజాత, అర్చన్లైతే మాయతో శ్రీకర్ పెళ్లి జరగకూడదు అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ మనం ఓ కంట కనిపెట్టుకునుండాలి. అవని అయితే తాళి బలం గొప్పది, తాళే తమ బంధాన్ని కాపాడుతుంది అని అనుకుంటుంది. ఆ ఇద్దరు మాత్రం ఎటువంటి అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఏంటి చిన్నోడా నడుచుకుంటూ వచ్చావు? బైక్ ఏమైంది? నేను మేడం బయటికి వెళ్ళాం, అందుకే బైక్ ఆఫీసులో పెట్టేశాను. మేడం డ్రాప్ చేశారు. అవునా? మరి మీ మేడం ఏది? బయట కారు కూడా లేదు. ఆ, ఆమెకు శ్రమ ఎందుకులే అని నేను మధ్యలో దిగి వచ్చేసాను. నిజమేనా? నిజమే. మీ అన్న మీద ఒట్టేయ్. అందులో అబద్ధమే ఉంటుందయ్యా, ఒట్లెందుకు? మీ అందరికో విషయం చెప్పాలి. మాయ నాకు ప్రమోషన్ ఇచ్చింది. ఏం ప్రమోషన్ రా? కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు కదా, అందులో నేను ఒకటిగా ప్రమోషన్ ఇచ్చారు. ఓ గ్రేట్ న్యూస్! బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే పెద్ద పదవి, చిన్న విషయం కాదు. మగారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినా, బోయపాటి లాంటి డైరెక్టర్ అయినా అంతా మాయదయ. కంగ్రాచులేషన్స్ రా తమ్ముడు, జీతం కూడా పెరుగుతుంది కదా. జీతం ఏంటి వసంత గారు, కంపెనీయే తన చేతిలో ఉంటుంది. ఇంక నీకు తిరుగుండదు బాబాయ్. నీ జాతకంలోని ధనరేఖలన్నీ అమాంతంగా పెరిగిపోయాయి. పెళ్లికి ముందే నీకు ప్రమోషన్ వచ్చిందంటే పెళ్ళైన తర్వాత నీ పరిస్థితి ఎంత బావుంటుందో ఊహించుకో. అమ్మా, స్టీరింగ్ మొత్తం వీడి చేతిలోనే ఉంటుంది. రే, ఆ అవనికి దూరంగా ఉండు, ఇంకా కలిసి వస్తుంది. మీరు కూడా అభినందించండి. ఆ, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు నాకెందుకో తేడా కొడుతుంది. ఫీల్ గుడ్ సీన్కి ట్రాజిడీ సీన్కి తేడా తెలియదు నీకు. అనవసరంగా మా అక్కనిచ్చి నీకు చేశాం. అభినందించాలో, ఈ ప్రమోషన్లు ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయా అని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. బావా, ఎందుకొచ్చావు? కారులో వచ్చానని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం బయటపడిపోతుందా ఏంటి? బావా, ఇందాక ఆటోలో పర్స్ మర్చిపోయాం. ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకోండి బావగారు.